ఆకాశ వీధిలో వెళుతుండగా కింద కొందరు వానరులను చూసింది సీత. ఉత్తరీయపు కొంగులో తన ఆభరణాలను కొన్నిటిని మూటగట్టి కిందకు వదిలింది. శ్రీరాముడు వాటిని చూస్తే వారు తన జాడ చెబుతారని ఆమె ఆశ. రావణుడు సీతను లంకకు చేర్చాడు. తనతో సుఖించమని పరిపరి విధాలుగా నచ్చచెప్పాడు. రావణుని ప్రేమను గడ్డిపోచ కంటే చులకనగా తీసిపారేసింది సీత. అహంకరించాడు రావణుడు. తన దారికి రాకుంటే 12 నెలల తర్వాత ఆమెను భోజనంలో నంజుకు తింటానని బెదిరించాడు. కట్టుదిట్టమైన భద్రతల మధ్య సీతను అశోకవనంలో నిర్బంధించాడు. కుటీరానికి తిరిగి వచ్చిన రామలక్ష్మణులకు సీత జాడ కనిపించలేదు. కన్నీరు మున్నీరుగా విలపించారు. రామలక్ష్మణులు సీత కోసం కొండా కోన ప్రతిధ్వనించేలా రోధించారు. శ్రీరాముడు అయినా జాడ తెలియలేదు. వెతుకుతూ వెళుతుంటే దారిలో కనిపించాడు జటాయువు. రాముడితో సీతాపహరణాన్ని గురించి చెప్పి మరణించాడు. అతనిని పితృ సమానుడిగా భావించిన శ్రీరాముడు దహన సంస్కారాలను నిర్వహించాడు.